మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని చూద్దాం. మహబూబ్ నగర్ 1952లో ఏర్పడ్డది. 2023 వరకు దాని ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఎట్లెట్లా ఏమేమి ఉంది మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్కలు చూస్తే మహబూబ్ నగర్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,52,678. 2,52,678 మంది ఓటర్లు ఉన్నారు మహబూబ్ నగర్లో. ఉంటే 1,57,839 మంది 1,57,839 మంది ఓన్లీ బీసీలే. 2,52,000. రెడ్లు ఎంతమంది ఉన్నారంటే 12,031 మంది ఉన్నారు. 12,031 మంది ఉన్న రెడ్ల కంటే బీసీలు 13 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ 13 రెట్లు. మహబూబ్ నగర్ రాజకీయాల్లో బీసీ ఓటర్ల జనాభా బలం రెడ్డి ఓటర్ల కంటే 13 రెట్లు ఎక్కువ. ఇక మహబూబ్ నగర్ శాసనసభ చూసుకుంటే అది పక్కా బీసీల నియోజకవర్గం, బీసీలకు బలమైన పట్టున్నటువంటి నియోజకవర్గం. 1952 నుంచి 67 వరకు హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి, చిన్నప్ప ప్రజా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎం రామరెడ్డి స్వతంత్ర, అన్సారీ ఇబ్రాహీం అలీ కాంగ్రెస్ నుంచి, రామరెడ్డి స్వతంత్ర నుంచి 72-89 వరకు, ఆంజనేయులు ఉప ఎన్నికలో గెలిచిండు, పి చంద్రశేఖర్ టీడీపీ, పులివీరన్న కాంగ్రెస్ పార్టీ నుంచి, 94 నుంచి 2012 మధ్య చంద్రశేఖర్ టీడీపీ, పులివీరన్న కాంగ్రెస్ నుంచి, ఎన్ రాజేశ్వరరెడ్డి స్వతంత్ర, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉప ఎన్నిక, వి శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి వరుసగా 2 సార్లు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచిండు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కులపోల ఓట్లు 12,000 ఓట్లు లేవాడ. అర్థమైందిగా. ఈ ఎన్ఎం శ్రీనివాసరెడ్డే తెలంగాణ రాష్ట్రంలో కులగణన డిస్టర్బెన్స్ గ్యాంగులో ఈయన కూడా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్లను బీసీల లెక్కలు బయటికి రాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నిన గ్యాంగులో ఈయన కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఒక ఆయన ఉన్నాడు. ఇక ఈడ బలమైన బీసీ నాయకత్వం ఉంది. సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం నుంచి బలమైన బీసీ నేతగా మనకు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, బి శ్రీనివాస్ గౌడ్. ఆ తర్వాత కీలక విజయాలు 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో 86,474 ఓట్లు భారీ మెజార్టీతో శ్రీనివాస్ గౌడ్ అక్కడ గెలవడం జరిగింది. రాజకీయ బలం గత దశాబ్ద కాలంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా 10 ఏళ్ల పాటు బీసీ వర్గాలు బలమైన ప్రాతినిధ్యం వహించిన పాలనా అనుభవం ఉన్నటువంటి బలమైన బీసీ నాయకులు అక్కడ కనిపిస్తారు. ఇంకా వాళ్ళు కాకుండా చాలామంది ఉంటారు ముఖ్య నాయకులు. ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో అత్యంత ప్రభావవంతమైన ఇప్పటిదాకా చూసుకున్నటువంటి నాయకుడు. అంజన్ కుమార్ గౌడ్ స్థానికంగా బలమైన అనుచరగణం ఉన్న కాంగ్రెస్ నాయకుడు. పెద్దగొల్ల నరసింహులు, కుర్వ మంజుల, ముడావత్ రమేషు, కామర్తి ఈశ్వరమ్మ, శ్రీలేఖ, అనురాధ, ఇట్లా చాలామంది బీసీ నాయకత్వం, మా ఎస్సీ ఎస్టీ నాయకత్వం అక్కడ బలంగా ఉంది. ఇక బీసీ సామాజిక సమీకరణలు మరి భవిష్యత్ పందా చూస్తే 62.47% 2028లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, మీ పని కూడా క్లోజ్. ఈ లెక్కలు రానన్ని రోజులు మీరు జనాన్ని భయపెట్టి తిరిగిరు కదా, ఈ లెక్కలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా బీసీల జయంతులు చేస్తూ ఉంటారు, బీసీల ఉత్సవాలు చేస్తూ ఉంటారు, బీసీల కథలు చేస్తూ ఉంటారు. ఆ డ్రామాలన్నీ చూసి జనం అమ్మ ఎన్నడలేని బాగానే వచ్చిరే, పైకేమో ఇవి, లోపట్నేమో అవి.